వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. ముందుగా హెడ్లైన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. పెదరాయిగూడెంలో అటవీ భూములు ఆక్రమణ, అధికారులు తలుచుకుంటే అక్రమాలకు అడ్డు అదుపు లేదు. ప్రజలు నాయకుల సహకారంతో ప్రశాంతంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియకు కూడా సహకరించాలని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. తణుకులో ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ వెల్లడించారు. ఏలూరు రేంజ్ పరిధిలోని 6 జిల్లాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద పారామిలిటరీ దళాలతో మూడంచెల భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాలు, ప్రధాన ప్రాంతాల్లో అల్లర్లు జరగకుండా పటిష్ట బందోబస్తు, కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్లు, అనుమతించిన మీడియాకు మాత్రమే ప్రవేశం. కౌంటింగ్ జరిగే రోజున ఫలితాల కోసం ప్రజలు ఇళ్లలోనే ఉండి టీవీల ద్వారా సమాచారం తెలుసుకోవాలని, రోడ్లపైకి రావద్దని విజ్ఞప్తి. సమస్యాత్మక గ్రామాలతో పాటు రాజకీయ నాయకులు, పోటీ చేసిన అభ్యర్థుల నివాసాల వద్ద పికెట్ల ఏర్పాట్లు. కౌంటింగ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ గురించి ఏలూరు రేంజ్లోని 6 జిల్లాల్లో శాంతి భద్రతలు కాపాడడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా కౌంటింగ్ సెంటర్స్ దగ్గర బందోబస్తు ఆల్రెడీ 3 అంచెల బందోబస్తు ఉంది. స్ట్రాంగ్ రూమ్స్కి పారామిలిటరీ ఫోర్సెస్, సెకండ్ లేయర్లో ఏఆర్ కానీ ఏపీఎస్పీ కానీ, బయట అవుటర్ కార్డర్లో సివిల్ ఫోర్స్ ఆల్రెడీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బందోబస్తుని ముఖ్యంగా 3 విభాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి కౌంటింగ్ సెంటర్స్ లోపలికి బందోబస్తు, కౌంటింగ్ సెంటర్స్ జరిగే హెడ్ క్వార్టర్స్లో బందోబస్తు, తర్వాత జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో అల్లర్లు జరగకుండా శాంతి భద్రతలు కాపాడడానికి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కౌంటింగ్ సెంటర్స్, కౌంటింగ్ జరిగే హెడ్ క్వార్టర్స్లో పొలిటికల్ పార్టీస్ని, లీడర్స్ అంటే కాంటెస్టింగ్ క్యాండిడేట్స్, ఆ ఏజెంట్స్ మాత్రమే వచ్చేటట్టుగా వారికి ఇప్పటి నుంచే అవగాహన కార్యక్రమం నిర్వహించి చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అంటే పెద్ద ఎత్తున కౌంటింగ్ సెంటర్స్ జరిగే హెడ్ క్వార్టర్స్లో పెద్ద ఎత్తున జనాలు గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ప్రజలకి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ సభలు పెట్టి ఈ కౌంటింగ్ జరిగే ప్రక్రియ వారు ఇళ్ళలోనే కూర్చొని టీవీ ద్వారా వీక్షించి అనవసరంగా రోడ్ల మీద రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే టీవీలో ఎప్పటికప్పుడు లైవ్ టెలికాస్ట్ వస్తుంది, దాన్ని చూడవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. దాని గురించి 144 సెక్షన్ కూడా ఆల్రెడీ ప్రామినేషన్ చేయడం జరిగింది. తర్వాత కౌంటింగ్ సెంటర్స్లోకి వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిటీ కార్డ్స్ చెక్ చేసి ఫ్రిస్క్ చేసి పంపించడం జరుగుతుంది. లోపల కూడా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. గ్రామాల్లో, డిస్టిక్లోని మిగతా గ్రామాల్లో ఈ పార్టీ ఆఫీసులు కానీ, పార్టీ లీడర్స్ హౌసెస్ దగ్గర కానీ, సమస్యాత్మక గ్రామాలు ఈ మధ్య ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు జరిగాయి. అది ఇంకెక్కడైనా గొడవలు జరిగే అవకాశం ఉంది. అటువంటి చోట్ల పికెట్లు ఏర్పాటు చేయడం. తర్వాత మాకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా చాలామంది ఆఫీసర్స్ ఇస్తున్నారు. జిల్లా డిఎస్పీ అడిషనల్ ఇచ్చారు. ఒక్కొక్క అడిషనల్ ఎస్పీని కొన్ని 2-3 అసెంబ్లీ సెగ్మెంట్స్కి, ఒక్కొక్క డిఎస్పీని ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి ఇన్ఛార్జ్గా పెట్టి పెట్రోలింగ్ పార్టీస్, ఎస్ఐఎల్, ఎస్సీఎల్ పెట్టి పికెట్స్, క్యూఆర్టీస్ ఈ విధంగా పెట్టి ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే ఒక 5-10 నిమిషాల్లో ఆ గ్రామానికి, ఆ ప్రదేశానికి చేరుకొని శాంతి భద్రతలు కాపాడేటట్టుగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరైతే ఎలక్షన్స్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారో, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోల్ డే రోజు కానీ తర్వాత కానీ గొడవలు పడ్డారు, వాళ్ళందరినీ కూడా 107 కింద సెక్యూరిటీ సెక్షన్స్ కింద ఆల్రెడీ బౌండ్ అవుట్ చేయడం జరిగింది. ఎవరైతే 107 సిఆర్పిసి కింద ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు బౌండ్ అవుట్ చేసి వాళ్ళు ఎవరైనా కేసెస్ ఇన్వాల్వ్ అయ్యింది, వాళ్ళ బాండ్స్ కూడా ఎంఆర్ఓ గారి ముందర రిక్వెస్ట్ ఫైల్ చేశాం. వాళ్ళ ఇచ్చిన బాండ్స్ డబ్బుల్ని ఫార్ఫిట్ చేయమని కూడా బాండ్స్ ఫైల్ చేశాం. సో ఈ విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. సీసీటీవీ కెమెరాస్ ఎక్కడైతే సీసీటీవీస్ పెడుతున్నాము, కంట్రోల్ రూమ్స్ పెడుతున్నాము, స్ట్రైకింగ్ ఫోర్సెస్ పెడుతున్నాము, అన్ని రకాల చర్యలు తీసుకుని ఈ కౌంటింగ్ జరిగే రోజు తర్వాత రోజుల్లో కూడా ఎటువంటి శాంతి భద్రతలు కాపాడాలని అన్ని చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే మేము ఓన్లీ పోలీసు వారు అందరికీ విజ్ఞప్తి చేశారు శాంతి భద్రతలు కాపాడమని చెప్పేసి వారిని విజ్ఞప్తి చేశారు. లీడర్స్ వారి వ్యక్తిగత పనుల మీద వెళ్ళి ఉండొచ్చు, దాంట్లో పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వలేదు. అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ మా దగ్గర దాదాపు ఒక 800 నుంచి 900 రోజులు బౌండ్లో ఉండొచ్చు. ఈరోజు నేను ఎస్పీని సమీక్షించాను. వీళ్ళందరూ కూడా ముఖ్యంగా కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు ఉన్నారు. అంటే పోస్ట్ ఎలక్షన్ కానీ ప్రీ ఎలక్షన్స్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కేసులు జరిగి ఉండొచ్చు.
ఘర్షణలు కానీ, తర్వాత ఎలక్షన్ లెవెల్స్ కూడా పడి ఉండొచ్చు. ఎలక్షన్ అయిన తర్వాత 2-3 రోజులు కూడా కొన్ని చోట్ల ప్రమోట్ చేయలేదు. అటువంటి వ్యక్తులకు మాత్రమే ఆ కేసులో ఎవరైతే ఇద్దరు ఘర్షణ పడ్డారో అటువంటి వ్యక్తులు మాత్రమే బౌండరీ చేయించారు. రౌడీ షీట్స్ ప్రక్రియ ఎస్పీ కూడా రివ్యూ చేయాలని చెప్పారు. పర్సనల్గా చూసి ఎవరికైతే డిజర్వింగ్ వాళ్ళకి రౌడీ షీట్స్ అవసరమైతే ఓపెన్ చేయడం చెప్పారు. అంటే ఇప్పుడు ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నప్పుడు మనం అక్కడ అటువంటి ఏదైనా క్రాకర్స్ ఫర్ ఎగ్జాంపుల్ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాం. ఇప్పుడు పోస్ట్పో తర్వాత కొన్ని గ్రామాల్లో కొన్ని ఏరియాస్లో ఏం జరిగింది, ఎలక్షన్ టైంలో కూడా సడన్గా క్రాకర్స్ కాల్చడం, టపకాయలు కాల్చడం, దానివల్ల కూడా కొన్ని ఘర్షణలు మనకు జరిగాయి. కొన్ని చోట్ల రాళ్ళు ఏదైనా అంటే రాళ్ళు కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉండడం, దానివల్ల కూడా రాళ్ళు వేస్తున్నారు. ఈ కార్డినెన్స్ యాక్చువల్ మెయిన్ ఏంటంటే ఇటువంటి మెటీరియల్స్ ఏమైనా స్టోర్ చేస్తున్నారా, ఇంకేమైనా ఇల్లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేయడానికి, ఒక భద్రతాపరమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే మేము ఈ విధంగా అంటే ప్రజల్లో భరోసా కల్పించాలి. పోలీసు అలర్ట్గా ఉన్నారనే ఉద్దేశం చెప్పడానికి మాత్రమే ఈ ఆపరేషన్స్ మనం చేస్తున్నాం. అంతే తప్పితే ప్రజల్ని భయప్రాంతులు చేయాలని కానీ మా ఉద్దేశం లేదు. అయితే ఏదైతే వెహికల్స్ కూడా సీజ్ చేస్తున్నారో కార్డినెన్స్ సెర్చ్లో, వాటిలో కూడా నేను మా అధికారులకి స్పష్టంగా చెప్పడం జరిగింది. వాటిని వెంటనే రిలీజ్ చేయాలి. అన్ని డాక్యుమెంట్స్ ఉంటే ఆ రోజు కాలంలో రిలీజ్ చేయమని చెప్తున్నాను. ఏదైనా సస్పిషన్ ఉంది, దొంగ ఏదైనా స్టోలన్ వెహికల్స్ ఉంటే మాత్రం అది ఆర్టీఓ ద్వారా చెక్ చేయమని చెప్తాను. సో ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ ద్వారా ప్రజల్లో ఒక మంచి వాతావరణం కల్పించాలని, ఎటువంటి ఇబ్బందులు చేయకూడదు అనేది నేను స్పష్టంగా అన్ని జిల్లాల అధికారులకు నేను చెప్తాను. నరసరావుపేటకు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేరుకున్నారు. ప్రస్తుతం జూపల్లి స్పైసెస్ లో పిన్నెల్లి స్టే చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు నరసరావుపేటలో ఎస్పీ కార్యాలయానికి మరి కాసేపట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్లనున్నట్లు సమాచారం. మాచర్లలో జరిగిన ఘటనలకు సంబంధించి 3 కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో తన పూర్తి వివరాలు అందజేసేందుకు జిల్లా పోలీస్ కార్యాలయానికి పిన్నెల్లి వస్తారని సమాచారం. ఈ నెల 10వ తేదీన సర్వేపల్లి వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలం లింగంపల్లి ఎన్నికల ప్రచారంలో ఓటర్లను బెదిరిస్తూ చేసిన ప్రసంగం పాఠవాన్ని ఎన్నికల కమిషన్ సుమోటాగా స్వీకరించి అతనిపై కేసు నమోదు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. పొదలకూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను బెదిరించడం కాకాని నైజం ఏమిటో తెలియజేస్తుందన్నారు. తానే మళ్లీ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించబోతున్నానని, తనకు ఓటు వేయని వారు ఇతర రాష్ట్రాలకు పారిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన సర్వేపల్లి వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో సైకో, ఈ జిల్లాలో ఈ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మరో సైకోలాగా తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలని వేధించడం మనందరికీ తెలిసిందే. అనేక రకాలుగా గత ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి నాయకులు అభివృద్ధితో పోటీ పడ్డారు. అంతకుముందు ఎవరైనా రాజకీయ నాయకుల్లో ఎవరు ఎక్కువ పనిచేశారు, ఎవరు అభివృద్ధి చేశారు అనే దాంట్లో పోటీ పడేది. ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఈ సైకోలు రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, నియోజకవర్గంలో కానీ కేసులు పెట్టడంలో పోటీ పడ్డారు. పోటీ కాదు, వారికి ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా ఈ సైకోలకి కేసులు పెట్టి ప్రజలని, నాయకుల్ని వేధించినటువంటి విధానం ఎవరు చేయలేరు. వీళ్ళకి ఇక మరో 100 సంవత్సరాల చరిత్రలో కూడా కేసులు పెట్టి వేధించడంలో వీరి రికార్డును అధిగమించే శక్తి ఎవరికి ఉండబోదనుకుంటున్నా నేను. రేపు 4వ తేదీతో అంతం కాబోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజుకి కూడా వేధింపులు మానలా, అధికారులు బెదిరించడం మానలా. మానవతా దృక్పథంతో ఎప్పుడో 12వ తేదీ ఏప్రిల్లో పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు ప్రచార కార్యక్రమాలలో వెళ్తున్నప్పుడు తిరులోపల్లి ఎస్టీ కాలనీలో చిన్న పిల్లలు చెప్పులు లేకుండా నడుస్తుంటే చూసి చెరించిన ఆయన ఓ 50 రూపాయలు ఆ పిల్లవాడికి ఎవరికో ఇచ్చారంట. దాని మీద అనేక ఎంక్వైరీలు వేశారు. గతంలో 2 సార్లు అధికారులు మానవతా దృక్పథంతో వారు అడిగితే ఆయన ప్రచారానికి, ఓట్లకి కాదు, ఆనాటికి ఆయన అభ్యర్థి కాదు, ఎన్నికల సమగ్రతలో భాగంగా తిరుగుతున్నాం ఇచ్చారని 2 సార్లు అధికారులు రిపోర్ట్ రాసినా కానీ ఈ మంత్రి
ఈయన పైచాచిక ఆనందం కోసం అధికారులు బెదిరించి నిన్న రాత్రి ఒక కేసు నమోదు చేయడం జరిగింది. సంతోషం. ఆఖరి వరకు మీ అధికారాన్ని పుష్కలంగా వినియోగించుకుంటున్నారు. మీరు మాకందరికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఆదర్శంగా ఉంటారు పాపం. అయితే ఈ మంత్రి గత నెలలో 10వ తేదీ ఎన్నికల కోడ్ ఎలక్షన్ 13 జరిగింది. ప్రచార పర్వానికి ఆఖరి నిమిషంలో పొదలకూరు టౌన్లోనే ఆయన సొంత మండలంలో లింగంపల్లి ఎస్సీ కాలనీలో ఒక కార్యక్రమాన్ని వెళ్ళాడు. ఆ కార్యక్రమంలో మీరు అందరూ చూసుంటారు, ప్రచార మాధ్యమాల్లో వచ్చింది. మంత్రిగా ఉండి, స్థానిక శాసనసభ్యుడిగా ఉండి, అభ్యర్థిగా ఉండి నేను వస్తున్నా పొనుకున్న నన్ను తట్టి లేపారు. 20 రోజుల్లో నేను వస్తున్నా మీరందరూ హైదరాబాద్కి బెంగళూరుకి పారిపోయేటట్టు చేస్తారని బెదిరించాడు. ఓట్లు వేసేటప్పుడు ఆలోచించుకోండి, నేను స్థానికుడిని, నాకు వేయకపోతే మీకు అందరికీ పుట్టగతులు మీ అంతు చూస్తానని బెదిరించాడు. అవన్నీ తప్పులు కాదా అని నేను అడుగుతున్నా. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా, ఆ వీడియోని సుమోటాగా తీసుకోవాలి. ఆర్ఓ గారు, ఎన్నికల కమిషనర్ వెంటనే కేసు నమోదు చేయాలి. ఆ ఎస్సీ కాలనీలో బెదిరించాడు, బెదిరించినట్టు వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, మీడియాలో వచ్చింది. మరి ఎందుకు కేసు కట్టట్లేదు అధికారులు అని అడుగుతున్నా. మీరు ఓటమి అంచున చేరి ఈ ప్రజలని బెదిరించడం, మంత్రిగా ఉండి నేను వస్తే 20 రోజుల తర్వాత ఈ నియోజకవర్గంలో నాకు ఓటైన వారు ఎవరిని ఉండేను, మిమ్మల్ని అందరినీ హైదరాబాద్కి బెంగళూరుకి తరలిస్తానంటూ తప్పు కాదా అంటున్నా. ఆ విధంగా బెదిరించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి అధికారులు తక్షణం స్పందించాలి. మంత్రి గారు చేసినటువంటి ఆ రోజు బెదిరించినటువంటి బెదిరింపుల వీడియోని సుమోటోగా తీసుకొని ఆయన మీద కూడా కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పొదలకూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రి కాకానిపై మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలపై మండల వైఎస్ఆర్సీపీ నాయకులు స్పందించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో ఉప సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు రెడ్డి, శివాలయం మాజీ మెంబర్ దాతి బత్తిన విజయభాస్కర్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఈరోజు మహానటుడు మహానాయకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పొదలకూరులో కొంతమంది సైకోలు, పొదలకూరు మండలాధ్యక్షుడు, మాజీ మండలాధ్యక్షుడు, మండలాధ్యక్షుడు మస్తాన్ బాబు అనే ఒక సైకో పొదలకూరులో మీటింగ్ పెట్టాడు. ఆ సైకో మాట్లాడుతున్నాడు, ఎన్టీఆర్ జయంతి గొప్ప నటుడు ఆయన్ని ఎవడు ఎన్నుపోటు పొడిచాడో, ఎవడు చెప్పులు దాంట్లో వేశాడో ఆ మొగానే తీసుకొచ్చి, ఆయన బొమ్మనే తీసుకొచ్చి ఈరోజు ఓట్లు అడుకొని బతుకుతున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు సైకోనో, జగన్ సైకోనో ప్రజలందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ తెలుసు. ఎట్లా అంటే పార్టీ చూడాల, కులం చూడాల, మతం చూడాల, ఎవడు ఉన్నా లేకపోయినా అందరికీ లబ్ధిదారులు, అందరికి పెన్షన్ ఇచ్చాడు, అన్ని లబ్ధి చేకూర్చాడు. అటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి సైకో. పుష్కరాలు పెడతాడు, సినిమా షూటింగ్లు పెడతాడు, రికార్డ్ డ్యాన్స్లు వేస్తాడు, జనాభాను చంపేస్తాడు. చంద్రబాబు నాయుడు సైకో కాదు, సంసారి. జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో సైకో. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు, ప్రజలందరూ గొప్పగా ఉన్నారు, బాగున్నారు, ఎవరు చెడిపోవాలి. వర్షాలు పడ్డాయి, రైతులు బాగున్నారు, అందరూ బాగున్నారు, అందుకే ఆయన సైకో. ఈ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు ఒంటరిగా పోటీ చేసి ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఏడ్చాడో ఒకసారి అర్థం చేసుకోవాలా. మనకి ఆ ఎన్టీఆర్ బొమ్మలు ఏందో మొహం సాగి చూసి ఓటేసేవాళ్ళు. అందుకే ఎన్టీఆర్ బొమ్మ తీసుకుని ఈరోజు వర్ధంతులు జయంతులు చేస్తున్నారు. ఆయన ఆడాడ ఉండి కూడా మనశ్శాంతి లేకుండా బతుకుతున్నారు వీళ్ళు చేసే పనులకి. పోతే ఇంకా మన రాష్ట్రం, మన జిల్లాలో ఉన్న ఒక ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని, మా గోవర్ధన్ రెడ్డి గారి మీద 3వసారి కూడా ఓడిపోతున్నాడు. ఖచ్చితంగా ఓడిపోతాడు 100%. ఇప్పుడు ఎన్నిసార్లు ఓడిపోయాడు? 6వసారి 7వసారి పోతున్నాడు. మళ్ళీ మంత్రిగా కూడా ఎలగబెట్టాడు. ఆయన జవానికి నెల్లూరు జిల్లాలో ఉండే తెలుగుదేశం నాయకులు ఉన్నారు. 4.5 సంవత్సరం ఇదిగో ఇన్ఛార్జ్ అంటాడు. జిల్లా కానీ, రాపూర్ కానీ, వెంకటగిరి కానీ 4.5 సంవత్సరం కొత్త లీడర్ని ఒకటి తీసుకొని వస్తాడు. నువ్వు నీకైనా ఎమ్మెల్యే పదవి, ఇదిగో నాకు 10 కోట్లు ఇయ్యి, అది తీసుకొని అడిగిస్తాడు. ఈ లోపల నాశనం అయిపోతాడు. అంటే ఇటువంటి సైకో పనులు చేసేవాడు ఈయన సైకో కాదు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు, ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు, మళ్ళీ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, మళ్ళీ రేపు కూడా ఎమ్మెల్యే అవుతాడు. ఆయన సైకో ఎట్లా అవుతాడు? మేము పొదలకూరు పంచాయతీలో 14 సంవత్సరాలకి మేము పాలన చేస్తున్నాం. మేము ఎవరికన్నా అన్యాయం చేసినట్టు కానీ, తప్పు చేసినట్టు కానీ, పార్టీలు చూసినట్టు కానీ, లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు కానీ ఏడాది చరిత్రలో ఉందా? లేదు. మా భార్య వార్డు మెంబర్గా ఉన్నింది, నిర్మలమ్మ సర్పంచ్గా ఉన్నింది. తెలుగుదేశం గవర్నమెంట్లో ఉంటే 120 పెన్షన్లు వచ్చాయి. వస్తే ఇక్కడ మల్లికార్జున నాయుడు అనే పట్టణ అధ్యక్షుడు ఆయన,
ఆయన బక్కైనాడు ఆ రోజు బాగా తక్కువ కూడా ఉంది. వాళ్ళందరూ వచ్చే పెన్షన్లు అన్ని మాకే కావాలా, మా నాయన చంద్రబాబు నాయుడు, మా బంధువు చంద్రబాబు నాయుడు మాకే ఇస్తున్నాం, మాకే పెన్షన్ కావాలన్నారు. ఆ రోజు నిర్మలం ఏం చెప్పింది, ముందు ఎస్సీ ఎస్టీలు బీసీలకు ఇద్దాము, తర్వాత వితంతులకు ఇద్దాం, మిగిలి ఉంటే మీరు తీసుకోపోయింది అన్నాడు. అటువంటి వాడు నేను కాదు, క్యాన్సల్ చేయించారు, 120 పెన్షన్ నాశనం చేశారు. వాళ్ళ సైకోలు మేమా? మేము సైకోలమా? ఎవడు సైకో ఆంధ్ర రాష్ట్రంలో తెలియదా? కుల మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. ఇక్కడ కాకాను కూడా గోవర్ధన్ రెడ్డి ఎవరు నోరు కొట్టవలే, కడుపు కొట్టవలే, సహాయం చేస్తున్నాడు. ఎవరికైనా పార్టీ పరంగా ఏడన్నా ఉంటే మాట్లాడతా, కార్యకర్తలకు ధైర్యం చెప్పేదానికి ఏదైనా మాట్లాడవచ్చు. దాంట్లో తప్పే ఉంది. నువ్వేమో డబ్బులు పంచట్లే, నువ్వు మందు పంచలా, నువ్వేమన్నా కరెక్ట్గా చేసి ఓట్లు వేయించుకుంటున్నావా? నువ్వు ఎక్కడ చేయట్లే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఈరోజు ఉదయం తెలుగుదేశం వారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా నాయకుడు ఏ తప్పు చేయలేదు, ఏదో ఆ రోజు ఎస్టీలకి పంచిన డబ్బులు ఈ సానుభూతిగా ఏదో వాళ్ళకి చెప్పులు లేకుండా ఇచ్చినాను అనే విధంగా చెప్పుకొచ్చినాడు. ఎన్నికల ప్రచారంలో అతడు చేయకూడదు. ఆయన తెలుసు, ఒక సీనియర్ పొలిటీషియన్ చంద్రమోహన్ రెడ్డి గారు, పొలిట్ బ్యూరో సభ్యుడు, 2 సార్లు రాష్ట్రానికి మంత్రిగా చేశాడు. ఎన్నికలు పోటు పడిన తర్వాత ఎవరైనా డబ్బులు ప్రజలకి నేరుగా అందజేయడం జరుగుతుందా, అది నీకు తెలియదా? నువ్వు తెలిసి చేసావా, తెలియక చేసావా అనేది పక్కన పెడితే నీకు ఎప్పుడు ఎస్టీలు గుర్తుకు రాలేదా? ఎన్నికలప్పుడే గుర్తొచ్చారా నీకు? దాదాపు మీరు ఎన్నికలప్పుడు మాత్రం వస్తారు, ఇటువంటి చేసి మీ పబ్బం కట్టుకొని పోతారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. నీకు అన్నీ తెలిసి కూడా ఓటర్లు ప్రలోభ పెట్టడానికి మీరు డబ్బు ఇచ్చింది కాక ఈరోజు మీ వాళ్ళ చేత మా నాయకుడు మంచోడు, మాకు సానుభూతిగా వాళ్ళకి అవసరమైతే ఇది ఖర్చులకు ఇచ్చినట్టు అని చెప్తున్నారు. కాదు, మీరు ఎన్నికల ప్రచారంలో మీరు డబ్బులు పంపిణీ చేసి అడ్డంగా దొరికి ఈరోజు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. చాలా తప్పది. అభివృద్ధి గురించి మాట్లాడారు ఈ నాయకులు. అభివృద్ధి విషయంలో మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక్కసారి మా సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తం చూడండి. వీధి వీధికి రోడ్డు, వాడ వాడక రోడ్డు, ఊరు ఊరుకు రోడ్డు, ఏ ఊరు కనెక్ట్, ఈ ఊరు నుంచి ఆ ఊరికి కూడా కనెక్ట్ రోడ్డు, తార్ రోడ్డు లేదా సిమెంట్ రోడ్డు వేసే పరిస్థితి వేసినారు కూడా. ఇళ్ల మీద పోవాలా, 33 కేబుల్ అయితేవి, 11 కేబుల్ అయితేవి, ఈ గ్రూప్ నుంచో తీలేనివన్నీ తీసి చరిత్ర సృష్టించాడు. 50 ఏళ్ళ చరిత్ర తీలేనిది అభివృద్ధి అంటే. 2 సార్లు మంత్రి పదవి వస్తే నువ్వు చేయలేక ఈయన చేస్తుంటే అభివృద్ధి విషయంలో కూడా మీరు మాకు పోటీ పడతారా? ఒకసారి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 5 ఏళ్ళు జరిగిన అభివృద్ధి అంతకుముందు ఎవరు కూడా చేయని పరిస్థితి. గోవర్ధన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఒక దేవుడు వచ్చాడు. మా కాన్స్టిట్యున్సీకి మా అదృష్టం చేసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వచ్చారని ఇక్కడ ప్రజలు భావిస్తారు. ఎవరు అడగబల్లే పలానా పని కావాలని, ప్రతి పని ఆయనకే తెలుసు, చేసి పెడతాడు. ప్రజలకు ఎప్పుడు అవసరం అవుతుంది, ఏ పని చేయాల్సి వస్తుందో తెలుసుకుని చేసి పెడతాడు. ఒక్క రైతు 5 ఏళ్లలో పోలీస్ స్టేషన్కి ఎక్కాడా, నీళ్లు కావాలని బాగా ఆలోచించండి. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి కాలం మీద పోలీసులే, కొట్లాట్లే రైతులు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండల పరిధిలోని పెదరాయగూడెంలో అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయి. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవలేదు అనేది పాత నానుండి. అధికారులు తలుచుకుంటే అక్రమాలకు అడ్డు అదుపు లేదనేది కొత్త నానుడే. రాజకీయ నాయకులు, పెత్తందారులు భూ ఆక్రమాలు, రికార్డులు తారుమారు చేయడంలో మేమేమి తక్కువ తిన్నామా అనే స్థాయిలో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు వ్యవహారం తేట తెల్లమవుతోంది. మండలంలో అధికారుల పనితీరు కంచె చేను మేసిన చందంగా మారింది. ప్రభుత్వ భూములు అన్యక్రాంతమవుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. భూముల విలువ పెరుగుతున్న కొద్దీ రెవెన్యూ రికార్డులు తారుమారవుతున్నాయి. అటవీ భూములను రెవెన్యూ భూములుగా చూపి అధికారుల అండతో రికార్డులు మార్చి భూ మాఫియాకు కొందరు తెరలేపుతున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు దళారులకు కొమ్ము కాస్తూ ఆక్రమణదారులకు అండగా నిలిచి విలువైన భూముల్ని అక్రమంగా కట్టబెట్టి తమకేమీ తెలియదన్నట్లుగా తీరు పలు విమర్శలకు దారితీస్తుంది. పెదరాయగూడెం పంచాయతీ పరిధిలోని వెంకటాపురం గ్రామ శివారులో ఉన్న అటవీ భూములు అన్యక్రాంతమవుతున్నాయి.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ నందు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దగ్గర పడుతున్న నేపథ్యంలో తెల్లవారుజాము నుండి డీఎస్పీ పర్యవేక్షణలో సీఏ ఆవుల వెంకటేశ్వర్లు, ఎస్ఐలు అబ్దుల్ రెహమాన్, వెంకటేశ్వర నాయక్ సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా అల్లర్లు సృష్టించాలని చూసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు హెచ్చరించారు. సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. జిల్లాలో ప్రజలు, నాయకుల సహకారంతో సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని, జూన్ 4వ తేదీ జరగబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కూడా సహకరించాలని కడప డీఎస్పీ షరీఫ్ కోరారు. కడప నగరంలోని డీఎస్పీ షరీఫ్ మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అండ్ కమింగ్ టు ఇప్పుడు 3వ పర్వంలో ఉన్నాం మనం. ఫస్ట్ వచ్చి ప్రయర్ టు ఎలక్షన్ డే. ప్రయర్ టు ఎలక్షన్ డే అనేది మనము ఒక 6 నెలల నుంచి మనము అన్ని కసరత్తు చేశాము. అన్నీ ఎంతో వర్కౌట్ చేసి గౌరవనీయులైన మన ఎస్పీ గారు అయితేనేమి, గౌరవనీయులైన మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మిగతా అందరూ జిల్లా అధికారులు అందరూ కోఆపరేషన్తో, ప్రజలు, నాయకులు కోఆపరేషన్తో మనము గడిచినటువంటి ఎలక్షన్స్ని కడప జిల్లాలో ప్రశాంతంగా మనం జరుపుకోగలిగినాము. ఇందుకు నాయకులు, ప్రజలు, అదేవిధంగా పాత్రికేయులు అందరూ కూడా మన యొక్క వ్యవస్థకు బాగా సహకరించారు. ఇప్పుడు మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్లోకి పోతున్నాం. ఆ ఇంపార్టెంట్ ఫేజ్ ఏంటంటే మా తరపు నుంచి ప్రజలకు, నాయకులకు, అందరికీ ప్రెస్ మీడియా ద్వారా నేను తెలియజేసింది ఏంటంటే మనము ఆ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి టోటల్ టౌన్లో లాడ్జెస్ కానివ్వచ్చు, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా సరే గెస్ట్ హౌసెస్, పొలిటికల్ పార్టీస్ లీడర్కి సంబంధించి ఏదున్నా కూడా అవన్నీ కూడా అందరూ కూడా వెకేట్ చేయాలి. అవుట్ ఆఫ్ ది కడప సిటీ ఉన్నటువంటి వాళ్ళను ఎవరిని కూడా అలో చేయటం లేదు. నెంబర్ 1. ఆర్టీసీ బస్సెస్ కూడా ఆ రోజు బయట నుంచే ఆపరేట్ అవుతాయి. ఏ ఏరియా నుంచి వచ్చే బస్సెస్కు వాటికి మనము అక్కడక్కడ ఒక టెంట్ ఏర్పాటు చేయడము, మైక్, తర్వాత పబ్లిక్కి కన్వీనియంట్గా అక్కడి నుంచి సిటీలోకి రావడానికి కొన్ని బస్సెస్ కూడా పెట్టాము. అది వాళ్ళ యొక్క ఎమర్జెన్సీని బట్టి, మెడికల్ ఎమర్జెన్సీ ఇలాంటి వాటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైనా వాళ్ళకి మాత్రం వీలు కల్పించే విధంగా కూడా పెట్టాము. సో షాప్సు, ఇతరత్ర స్కూల్స్ కానివ్వచ్చు, ప్రైవేట్ ఆఫీసెస్ కావచ్చు, అవన్నీ కూడా ఆ రోజు క్లోజ్ చేయాల్సి వస్తుంది. 144 సెక్షన్ నిన్ననే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా నిన్న పత్రికాముఖంగా రాష్ట్రమంతటా 144 సిఆర్పిసి ఉంటుందని పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా 100% దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంటుంది. సో అందరికీ నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా దాన్ని కొద్దిగా స్ప్రెడప్ చేసి అందరూ కూడా ఆ 144 ఉంటుంది కాబట్టి షాప్స్ కానివ్వండి, అక్కడ గుమికూడటం కానివ్వండి, లేదంటే ఇంకొక రకంగా అక్కడెక్కడ చేరి ఇది చేయడము, ఇలాంటి విషయాలు ఉంటే కూడా లేకుండా ఉండాలి అని చెప్పి ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మన పాత్రికేయుల మీద ముఖ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే లాడ్జ్ ఓనర్స్ కానీ, ఫంక్షన్ హాల్ ఓనర్స్ కానీ పోలీస్ క్లియరెన్స్ లేకుండా, పోలీస్ క్లియరెన్స్ అంటే ఏంది, ఇప్పుడు బయట నుంచి ఎవరైనా వస్తున్నారు, ఆ రాజకీయ నాయకులు వాళ్ళు చెప్తారన్నమాట, మేము ఇంతమందితో వస్తున్నాము, మా ఏజెంట్లు వీళ్ళు, వాళ్ళ పేర్లు ఇవి, మేము ఇక్కడిక్కడ స్టే చేస్తామని ఇచ్చినప్పుడు అది జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మాకు పంపిస్తారు. మేము వాళ్ళ యొక్క నేమ్స్ అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఆ లాడ్జ్ ఓనర్కి మేము పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తాము, మీరు వీళ్ళని ఇక్కడ ఉంచుకోవచ్చు అని వాళ్ళు అక్కడ స్టే చేయడానికి వీలవుతుంది. సో ఈ యొక్క వెసులుబాటు అయితే వాళ్ళకి కల్పించడం జరిగింది.
నెక్స్ట్ కమింగ్ టు అందరూ జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు, జిల్లాలో ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే వస్తారో, జనరల్ ఏజెంట్స్ కావచ్చు, లేదంటే ప్రజలు ఎవరు కూడా వితౌట్ పోలీస్ పర్మిషన్ లోపలికి వచ్చేదానికి వీలు ఉండదు. అది కలెక్టర్ గారు మాకు ఒక లిస్టు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళని మాత్రమే మేము లోపలికి అలో చేస్తాము. తర్వాత సోషల్ మీడియాలో ఎవరైతే అనవసరమైనటువంటి రెచ్చగొట్టే విధంగా అబద్ధాలు ఇలాంటివి ఎవరైతే చెప్తారో వాళ్ళపైన ఖచ్చితంగా ఏదైతే నేరం ఉంటుందో, ఏదైతే నేరం జరుగుతుందో దాని పర్యవసానంగా ఆ కేసులో కూడా వాళ్ళని మనం ముద్దాయిలుగా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రోత్సహించారు కాబట్టి, అబద్ధాలు చెప్పారు కాబట్టి వాళ్ళని కూడా ఆ యొక్క కేసులో వాళ్ళని ముద్దాయిలుగా పెట్టడం జరుగుతుంది. ఇది క్రిస్టల్ క్లియర్. కాబట్టి సోషల్ మీడియా కానీ ఇతరత్ర గ్రూపుల్లో కూడా ఎవ్వరు కూడా అనవసరమైనటువంటి మెసేజ్లు పాస్ ఆన్ చేసుకోవడం కానీ, దానివల్ల ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు కూడా ఆ నేరంలో భాగస్వాములు అవుతారు. అదేవిధంగా లాడ్జెస్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ మాకు తెలియకుండా ఇస్తే అక్కడ ఏమైనా జరిగితే ఆ లాడ్జ్ ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు కూడా భాగస్వాములు అవుతారు. నో ట్రాఫిక్ జోన్, ఈ విధంగా 4 అంచెల భద్రత ఏర్పాటు చేయడం, ఆ తర్వాత దాని బయట చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం, తర్వాత క్యూఆర్టీలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్, ఎస్ఐస్, సిఐస్, డిఎస్పీస్, సిఏపిఎఫ్ ఫోర్స్తో, ఏపీఎస్పీ ఫోర్స్తో ఒక అంటే పద్మవ్యూహం లాంటి ఒక మంచి షార్టెస్ట్ డిస్టెన్సెస్, అదేవిధంగా నంబర్ ఆఫ్ విత్ ఇన్ రియాక్షన్ టైం చాలా తక్కువ టైంలో అటెండ్ కావడానికి బాగా మా ఎస్పీ గారు ప్లాన్ చేసి మీటింగ్ కండక్ట్ చేసి అన్నీ కూడా రివ్యూ చేసుకొని బయట నుంచి కూడా చాలా ఫోర్స్ తెప్పించుకుంటున్నాము. కాబట్టి క్యూఆర్టీస్ కూడా చాలా యాక్టివ్గా మంచి ఆఫీసర్స్తో క్యూఆర్టీస్ ఏర్పాటు చేస్తారు. అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లతో మనం ఇవన్నీ చేసేది కూడా ప్రజలు శాంతియుతంగా ఉండాలి. వాళ్ళు ఎలాంటి అల్లర్లకు పాల్పడకూడదు. అందరూ కూడా ఏదైతే మన ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల కౌంటింగ్ ఉందో ఆ రోజును కూడా మనము మన కడప జిల్లా ఒక మోడల్గా తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో వెల్లంపల్లి శ్రీనివాస్, ఉషశ్రీ చరణ్, ఎంపీ మాధవి, ప్రభుత్వ విప్ ప్రసాద్ రాజు, ఆటా సందీప్, రఘువోత్తమారెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనం అనంతరం ఆలయ వెలుపల ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలని, సత్యసాయి జిల్లా వినుకొండ నుంచి పోటీ చేశానని, అంతా మంచి జరగాలని స్వామివారిని ప్రార్థించానని తెలిపారు. జూన్ 4వ తారీఖు ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉంది కాబట్టి మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా ఎలాగైతే మేము ఈ 5 సంవత్సరాలు ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు వెల్ఫేర్ స్కీమ్స్తో అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ని నడిపించినారు. అదేవిధంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలని బాగా దేవుని దగ్గర కూడా మొక్కి వచ్చుకుంటూ, అదేవిధంగా అనంతపూర్ జిల్లా ఉమ్మడి జిల్లా సత్యసాయి జిల్లాలో వెనుగొండ నియోజకవర్గం ఇచ్చినారు కాబట్టి ఒకసారి దేవుని దగ్గర మొక్కుని అందరికీ కూడా మంచిది కావాలి. అండ్ వై నాట్ 175 అనే 175 కల్లా ఖచ్చితంగా దేవుడు మనకి సహకారం చేయాలి అని ఈరోజు దేవుని దగ్గర మొక్కుని రావడం జరిగింది. సో అందరికీ కూడా మంచిది కావాలి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచిది కావాలని మొక్కుని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. పెదరాయిగూడెంలో అటవీ భూములు ఆక్రమణ, అధికారులు తలుచుకుంటే అక్రమాలకు అడ్డు అదుపు లేదు. ప్రజలు నాయకుల సహకారంతో ప్రశాంతంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియకు కూడా సహకరించాలని పిలుపు. టుడే తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.